క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 100 రోజులైనా కూడా ఈరోజు వారు వైఫల్యం చెందారనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనం మోసం చేశాము? మనకి అన్ని పథకాలు కూడా అందజేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నమ్మి, ముఖ్యంగా సూపర్ 6 అనేవి నమ్మి మేము మోసపోయి రెండోసారి మరి ఆయన్ని ముఖ్యమంత్రి చేశాము. మా కర్మ, చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఫ్యూచర్గా రుణం తీర్చుకుంటాము అని ఈరోజు బాధపడతా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు వరదలు వచ్చి అమరావతి మొత్తం మునిగిపోతే అక్కడ ఎటువంటి సహాయ కార్యక్రమాలు అందించక వారు ఫెయిల్యూర్ అయింది. ఈరోజు ప్రజలంతా కూడా భారతదేశం మొత్తం కూడా గమనించారు. అది మునక ప్రాంతం అని తెలిసి కూడా దాన్ని అమరావతి రాజధానిగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు వారి స్వార్థం కోసం పరితపిస్తున్న మాట వాస్తవం. ఈరోజు అటువంటి అమరావతిలో ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఇవి సైతం మునిగిపోయిన పరిస్థితి, హోమ్ మినిస్టర్ గారు ఇవి కూడా ఖాళీ చేసిన పరిస్థితి. ఇది మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఆ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానికి కావచ్చు, లేదా ఎలక్షన్స్కి ముందు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మకూడదని అప్పుడు ధర్నాలు దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈరోజు దాన్ని అమ్మాలని, దాన్ని ఎక్కడ ప్రజలు తిరస్కరిస్తారో వ్యతిరేకిస్తారో, కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ గడ్డు విషయాన్ని తీసుకొచ్చి అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి రేపు పిలుపుగడ ఇవ్వడం జరిగింది. 28వ తారీఖు అన్ని దేవాలయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి జరగాలి, బుద్ధి చెప్పాలి. ఆయన చేసిన దురాఘాతకానికి పరిహారం ఆ భగవంతుడే విధించాలని పూజ చేయమని కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాలి నడకన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి 27న కాలి నడకన పోయి 28న స్వామివారిని దర్శించుకోబోతున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి అటు రాజకీయం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆనాడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పోవటం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేణుపోని అభాండా వేసి ఆఖరికి ఆ స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని కూడా, ఆ స్వామివారి యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవటం నిజంగా దురదృష్టకరం. ఇది ప్రజలంతా కూడా, యావత్ ప్రజలు ఈరోజు దాన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ భగవంతుడే వారికి సరైన శిక్ష వేయాలని కూడా మేము మనసాగా కోరుకుంటా ఉన్నాం.